నేపాల్ అకస్మాత్తుగా తీసుకొచ్చినటువంటి హిందుత్వ వివాదంలోని వాస్తవం ఏంటి? ఇది తేలాల్సినటువంటి అంశం. ఇందులో తేల్చాల్సింది ఏం లేదు. హిందుత్వ పుట్టుక, హిందుత్వ మూమెంటు అంతా కూడా ప్రపంచానికి తెలుసు. కాకపోతే దాన్ని వక్రీకరించి చరిత్రని మార్చే కొత్త కుట్రకి చైనా తాబేదారు అయినటువంటి నేపాల్ ప్రధానమంత్రి ఓలీ చేస్తున్నాడు. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే, రాముడి పుట్టుకని వివాదం చేయటం, అయోధ్యని వివాదం చేయటం, అక్కడ పుట్టాడన్నటువంటిది అక్కడ తొరి, రిది ఈ ప్రాంతాలలో వాల్మీకి కానీ, చిత్వాన్, తొరి, రిది ఈ ప్రాంతాల్లో రాముడు, వాల్మీకి, అదే రాముడు, విశ్వామిత్రుడు, శివుడు పుట్టారు అన్నటువంటి కాన్సెప్ట్ని ప్రచారంలోకి తీసుకురావడం, దాన్ని ప్రచారం చేయమని అక్కడున్న హిందువులని పురిగొల్పడం, హిందువుల యొక్క చైతన్యం పెరిగేటప్పటికి అక్కడ భారతదేశంలో ఉన్న హిందువులు, నేపాల్ హిందువుల మధ్య చీలిక తేవడానికి చైనా అనుసరించినటువంటి కుట్ర, లేకపోతే చైనా కోసం ఇతను అనుసరిస్తున్న కుట్ర అన్నదే తేలాల్సినటువంటి అంశం. వాస్తవానికి ఇప్పటిదాకా ఉన్నటువంటి లెక్కల ప్రకారం చూసుకోండి, 1743లో పృథ్వీనారాయణ షా నేపాల్ని కాఠ్మండు రాజధానిగా పరిపాలిస్తే 2006 వరకు రాజవంశాల చేతుల్లో పరిపాలన జరిగితే వాళ్ళే గుర్ఖాలకు సంబంధించినటువంటి వాళ్ళే షాలు నడుస్తూ వస్తే, ఆ తర్వాతన రాచరికాన్ని వ్యతిరేకించి ప్రజలు తిరుగుబాటు చేసి ఆ దేశాన్ని కమ్యూనిస్టులు తిరుగుబాటు చేయించి రాజకుటుంబాన్ని అప్పటికి చనిపోవడం, ఆ తర్వాత దాన్ని అడ్డు పెట్టేసి నాశనం చేయడం ఓవరాల్గా జరుగుతూ వచ్చింది. అప్పుడెప్పుడూ రాని వివాదం, అప్పుడెప్పుడూ లేని వివాదం. జనకుడి కుమార్తె అయినటువంటి సీతమ్మ అక్కడ పుట్టిందన్నది జనకపురి అన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళు పురాణాల సాక్షిగా నమ్ముతారు. అలా కాకుండా రాముడు అయోధ్య కాదు ఇక్కడే పుట్టాడు, అదేమంటే ఇక్కడి నుంచి అక్కడికి ఎట్లా నడిచి వెళ్తాడు, ఇట్లాంటి పిచ్చ ప్రచారాలని తెర మీదకి తీసుకుని వచ్చారనమాట. ఆ రోజుల్లో రామాయణంలో చెప్పబడినటువంటిది, వాల్మీకి రామాయణంలో చెప్పబడిందే, రాముడిని ఏదైతే విశ్వామిత్రుడు తీసుకెళ్ళి రాక్షస సంహారం చేయించి సరయు నది ఒడ్డున యజ్ఞాన్ని సక్సెస్ఫుల్గా చేయించిన తర్వాతన సీతమ్మతో పెళ్లి చేయాలన్నటువంటిది ఆయన ఉద్దేశం. అందుకోసం మిథిలా నగరానికి పట్టుకుని వెళ్తాడు. 4 రోజుల పాటు నడక సాగింది, హిమాలయ పర్వత పంక్తుల మీదుగా సాగిందన్నటువంటిది పురాణాల్లో చెప్పబడుతున్నటువంటిది, వాల్మీకి రామాయణంలో చెప్పబడుతున్నటువంటిది. అలా వెళ్ళిన తర్వాత అక్కడ శివధనస్సు విరిచి ఆ తర్వాత సీతమ్మని చేతబట్టాక, సీతమ్మని వివాహం చేసుకోవడానికి రాజు కూడా అంగీకరించిన తర్వాత, జనకుడు అంగీకరించాక వర్తమానం దశరథుడికి పంపించారు. దశరథుడు అక్కడి నుంచి దశరథుడి దగ్గరికి వాయువేగంతో ప్రయాణించగలిగిన గుర్రాలతో 2 రోజుల్లో దశరథుడి దగ్గరికి అక్కడి నుంచి వచ్చారు. అప్పుడు దశరథుడు తన హంగుతో వెళ్ళాలి కాబట్టి తను గుర్రాలు వీటితో కలిసి వెళ్ళటం వల్ల 4 రోజులు పట్టింది అన్నటువంటిది నాటి వాల్మీకి రామాయణంలో చెప్పబడింది. దానికి ఈయన కమ్యూనిస్టు భావజాలంతో అక్కడి నుంచి నడిచి వచ్చాడా, పరిగెత్తుకొచ్చాడా, విమానాలు ఎక్కువచ్చాడా, ఇట్లాంటి మాటలు మాట్లాడారు అంటేనే అర్థమవుతుంది వాళ్ళ ధోరణి ఎట్లా ఉందన్నటువంటిది. ఓవరాల్గా చూసుకుంటే నేపాల్లో హిందువులు చైతన్యవంతులై హిందూ రాష్ట్ర కోరుకుంటున్నటువంటి వేళ రాష్ట్రీయ ప్రజా పార్టీ అన్నటువంటిది అక్కడ పెద్ద ఎత్తున హిందూ రాజ్యం కింద, ఒకప్పుడు హిందూ రాజ్యమైనటువంటి నేపాల్ని మళ్ళీ హిందూ రాజ్యంగా తీర్చిదిద్దాలని కోరుతున్న వేళ హిందువుల మధ్య చీలిక తేవడానికి కుట్ర పన్నినట్టు స్పష్టంగా కనబడుతుంది.